మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నూతన మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా రామగిరి బానేష్, వైస్ చైర్మన్ గా జాలే రాయలింగుతో పాటు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డైరెక్టర్లను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, కొకిరాల సురేఖ శాల్వలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా వ్యవహరిస్తూ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలిచి వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని నూతన పాలక వర్గానికి సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, కొకిరాల సురేఖలను గజమాలలు, శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, మార్కెట్ కమిటీ జిల్లా అధికారులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మంచిర్యాల మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, లక్షర్పేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కాల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, జిల్లా ఓబీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒడ్డే రాజమౌళి, జిల్లా నాయకుడు నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిన కోరుతున్నాము. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ నూతనంగా తీసుకున్నటువంటి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి వేదిక మీద ఉన్న లక్షపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మిగతా రాష్ట్రంలోనే అందరూ ఇప్పటికీ ఒక్కొక్క మార్కెట్ కమిటీ లేకున్నా ఈసారి నమ్ముకున్నందుకు మరి ఎవరి నమ్మకాన్ని అమలు చేయకుండా బాగా ఎవరు చూసుకున్న ఆ యొక్క ఫ్లెక్సీలో గతంలో ప్రతి ఒక్క ఈరోజు ఈ స్థానంలో మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నందుకు ముఖ్యంగా మరొకసారి చేస్తూ మరి శైలజ యొక్క ఇద్దరు కూడా అన్న బాగా సార్ సార్ ఎందుకంటే ఈ సన్మానానంతరం మన గౌరవ శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కాబట్టి మరి భోజనం కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ఎమ్మెల్యే గారి ఉపన్యాసం తర్వాత భోజనం చేయాల్సిన కోరుతున్నాము. అందరూ కూర్చోవాల్సిన ప్లీజ్ అందరూ ఒక 10 నిమిషాలు అందరూ ఒక 10 నిమిషాలు కూర్చోవాల్సిన. అందరూ కూర్చోండి దయచేసి అందరూ ఈ సైడ్ రైట్ సైడ్ ప్లీజ్ అందరూ కూర్చోండి 10 నిమిషాలు అందరూ. Sagar
చైర్మన్గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవి కాలంలో రైతుల సంక్షేమం కొరకు, మా మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తిగా కృషి చేయగలనని ఆ దేవుడి మీద, మా కేఎస్ఆర్ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీలు పాలకవర్గ సభ్యులుగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టంను అనుసరించి నా పదవి కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయబోనని దేవుని మీద ప్రమాణం చేయించుకున్నాను. ఎవరు చెప్పకుండా ఈ కార్యక్రమానికి నిన్న లక్ష్మీపేట కానీ ఇక్కడ కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి రావడం చూస్తే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళకి ఒక పదవి వస్తే ఏ లెక్కన కార్యకర్తల నుంచి స్పందన వస్తుంది, ఏ లెక్కన కార్యకర్తలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నదానికి నిన్నటి జరిగిన లక్ష్మీపేట సభ కానీ ఈరోజు జరిగిన మధ్యాహ్న సభ కానీ పూర్తి దర్శనం. ప్రతి మీటింగ్లో ఈరోజు వాలంటీర్ల గురించి చెప్పరు. ఈసారి ఎక్కడ ఎవరికి నిన్న చెప్పరు, ఈరోజు చెప్పరు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళందరికీ మరొకసారి పూర్తి ఈ వేదిక ద్వారా మీ అందరికీ చెప్తున్నా, ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతి కార్యకర్త కనీసం 10 సంవత్సరాలు చేసిన కాడి నుంచి మధ్యలో కార్యకర్త మంత్రాలు ఎవరు ఉమ్మడి జిల్లా కూడా చాలా చేసిన ఉమ్మడి జిల్లా ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడికి అవకాశం ఇస్తారు. కానీ మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలకు సంబంధించిన స్థానం వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ అవకాశాన్ని బట్టి, పర్సన్ను బట్టి, రిజర్వేషన్ బట్టి, సామాజిక సమీకరణను బట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఎన్నికలను పోటీ చేయలేకపోయిందో, ఎన్నికలు పోటీ చేసేందుకు అవకాశం రాలేదో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని అందరికీ నామినేషన్ పదవులు వస్తాయి. ఏ రకమైన ఇబ్బంది అవసరం ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. ఇవాళ మార్కెట్ కమిటీ గురించి మాట్లాడింది. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో రెండోసారి ఒక కమిటీ 10 కాలం పూర్తి చేసుకొని రెండో కమిటీ 10 కాలం చేసింది. ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ ఈరోజు జూలై 26 రోజు మళ్ళా 2028 జూలై 30 లోపల 31 నాడు మూడో కమిటీ కూడా మళ్ళీ ఒక్కసారి ప్రమాణం చేస్తారు. ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 అధికారులు అనే సందేహం లేదు. ఏదైనా పరిస్థితి జరిగినా కూడా ఒకసారి కమిటీ అపాయింట్ అయిన తర్వాత తీసేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. సో మార్చి ఇంకొక టర్మ్ కూడా వస్తుంది, ఇబ్బంది లేదు. ఈ 2 సార్లు కలిపి 24, 45 మంది అయిపోయారు. మళ్ళీ ఇంకొక 24 మంది వస్తారు. 36 మంది, 72 మంది అయిపోతారు. ఇది కాకుండా ఇంకొక వారం మళ్ళీ భవిష్యత్తు అనుకూలిస్తే ఈ శనివారం, ఆదివారం సొసైటీకి సింగిల్ విండో సొసైటీలు వస్తున్నాయి. దాన్ని కూడా మన జిల్లాలో, మన నియోజకవర్గంలో 8 ఉన్నాయి. దాదాపు 96 నుంచి 100 మంది బహుశా శనివారం, ఆదివారం వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకుంటారు. సొసైటీ సింగిల్ విండో సొసైటీలో వాళ్ళు. ఆ తర్వాత ఒక 2 వారాలు, 3 వారాలు పోతే టెంపుల్ కమిటీకి వస్తుంది. మన విశ్వనాథ కమిటీ కానీ, గోడెం కమిటీ కానీ, లేదా సాయిబాబా టెంపుల్ కమిటీ కానీ, ఇంకా ఇంకో 4 కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ ఆగస్టు 15 లోపల దాదాపు 150 మంది మరొక కొత్త మనుషులకు అవకాశాలు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రతి ఒక్కరు చెప్పుకుని చేయాలి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు మంచిర్యాల నియోజకవర్గం కానీ, మంచిర్యాల జిల్లా కానీ, అంటే ఎన్నికల కన్నా ముందు నేను చెప్పేది, ఎన్నికల కన్నా ముందు గడిచిన 5-6 సంవత్సరాలు పార్టీ పూర్తి ఏ రకమైన అంటే బయటకు వచ్చి జెండా పట్టుకుంటే టీఆర్ఎస్ కేసులు పెడతారనో భయపడి ఏమవుతుందని, జైలుకు పంపుతారని భయపడి జెండా పట్టుతారని కూడా భయపడిన రోజులలో మంచిర్యాల కార్యకర్తలు, మంచిర్యాల నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఏదైనా కానీ జైలుకు వేరే మంచిగా కేసు పెట్టుకున్నా మంచిగా, మన పోలీసులు కొద్దిగా మంచిది, కానీ మేము మాత్రం ఎక్కువ చేయలేదు, జెండా మేము మోస్తామని చెప్పి దాదాపు మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా అంటే ఒక 10,000 మంది కార్యకర్తలు ముందుకు వస్తే ఆ రోజు ఇందిరావెల్లి మీటింగ్ మంచిర్యాల జిల్లాని పునాదిగా చేసుకొని ఇందిరావెల్లి మీటింగ్కు మిగతా ఉమ్మడి జిల్లాలు అంతా సహకరించి ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కడెక్కడికి వచ్చిందో గుట్టలకు వెళ్ళి, చెట్లకు వెళ్ళి, నడుచుకుంటూ ఆ డాక్టర్లకు అన్ని విధాలు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు.
వారందరికీ ఇలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గట్టిపడి అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పాత్ర పూర్తిగా ఉన్నారు. ఆ వీళ్ళ పాత్ర లేకుండా ప్రభుత్వం అధికారం రాలేదు, అది మాత్రం వాస్తవం. వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోతే ఇది వాస్తవం. చేయాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మన ఫిబ్రవరిలో కార్పొరేట్ ఎలక్షన్స్ అయినాయో అప్పుడు బాలేష్ గారి వార్డులో జనరల్ వచ్చింది. ఆ రోజు చాలా బాధపడ్డారు. కార్పొరేటర్గా ఈసారి టికెట్ రాలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు. అయినా పార్టీ కోసం కష్టపడి పనిచేసింది. తర్వాత ఎస్సీసీ చైర్మన్ కూడా బాలేష్ గారికి కాకుండా వేరే వాళ్ళకి పోయింది. అప్పుడు కూడా మళ్ళీ బాధపడ్డారు. కాకపోతే ప్రేమ్ సాగర్ రావు గారు ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే తన గెలుపు కోసం తన విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వాళ్ళని గుర్తుంచుకుంటారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారు, వాళ్ళకు సముచితమైన ఒక ప్రాధాన్యత కల్పిస్తారు. ఇవాళ ఆ 2 ఎస్సీసీ చైర్మన్ పోయింది, అలాగే మన డిస్ట్రిక్ట్ ఎస్సీసీ చైర్మన్ పోయింది, కార్పొరేటర్ ఎన్నిక రాలేదు అని చెప్పేసి రెండింటికి బాధపడ్డారు. కానీ అంతకన్నా పెద్ద పోస్ట్ ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాలేష్ గారు ఎన్నికైంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ్ సాగర్ రావు గారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎవరు కూడా బాధపడద్దు. చాలామంది అవకాశాలు రాలేదని నా ముందే కళ్ళ నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు సముచితమైన న్యాయం జరుగుతుంది, ప్రాధాన్యత అనేది లభిస్తుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాడొక్కడు ఎదిగి కార్యకర్తలను వాడుకొని పదవులు అనుభవించి పైన కూర్చొని రాజ్యం చేసేటోడు కాదు. లీడర్ అంటే 10 మంది నాయకులను తయారు చేసేటోడు లీడర్. మరి 10 మందిని కాదు 100 మందిని తయారు చేసుకొని ఏమనాలి? లీడర్ అనాలా, లెజెండ్ అనాలా? పిఎస్ఆర్ అంటే లీడర్ కాదు, అది లెజెండ్ అని చెప్పడానికి వచ్చిన 6 సంవత్సరాలు ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో సోనియా గాంధీ గారు నియమించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి బాగాలేదు, ఓ యువకునిగా నువ్వు పోయి పోరాటం చెయ్యాలంటే ఆనాడు రాష్ట్రంలో చాలా మంది నాయకులు ఓ పిల్లోడు నేనేం చేయగలుగుతాడే అని చెప్పి నన్ను దూరం పెట్టారు. కానీ వీడు పిల్లోడు కాదు, వీడు పిడుగు, ఈ వెనకాల నేనుంటాను, నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది ఈ కొక్కినాల ప్రేమ్ సాగర్ రావు గారు అని చెప్పి చెప్పడానికి నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నేను అన్నను అడిగిన, అన్నా నాకు ఒక మంచి నాయకుడిని అన్న, మంచిర్యాల జిల్లాకి ఒక అద్భుతమైన ఎస్సీ విభాగానికి నాకు అధ్యక్షుడి అన్న, ఎవరైతే గ్రామం తిరగలుగుతాడో, ఎవరైతే మా కార్యవర్గాన్ని నియామకం చేయగలుగుతాడో, గ్రామ శాఖ దాకా నియామకం చేసే ఒక మంచి నాయకుడిని అన్న అంటే నాకు ఆనాడు పరిచయం చేసింది ఓ తమ్ముడు రామ్కిని బాలేష్ని పరిచయం చేసింది. ఆయన అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో 33 జిల్లాలలో అందరికంటే అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా నంబర్ 1 జిల్లాగా మంచిర్యాలలో కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే గర్వకారణంగా ప్రేమ్ సాగర్ రావు గారి పేరు ఉంచబెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమానికైనా ఎనుకలు వేయకుండా మరి ముందరికి వచ్చేటోడు మరి ఆనాడు రామ్గిరి బాలేషుడే. ఒక 5 సంవత్సరాల క్రితం మంచిర్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చి ముందుకు తోసి పోరా నిన్ను ఎదిరించేవాడు ఎవరు లేని వాళ్ళు అని నన్ను ముందుకు తోసిన మా సార్కి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ ఈరోజు కూడా ఒకరోజు సాయంత్రం వచ్చి రారా ఇంటికి అన్నారు. అంటే పోతే ఏం చూస్తూ ముందుకు సాగమని చెప్పిన మా సార్కి మళ్ళీ ఒకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఒకప్పుడు ఒక 18 సంవత్సరాల క్రితం సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సార్ మా రోడ్డు నుంచి వస్తుండే, ఎక్కడంటే వెంకటేశ్వర టాకీస్ దగ్గర సార్ మంచిర్యాలకు వస్తాడని తెలిసిన వాళ్ళే ఆ వెంకటేశ్వర టాకీస్ దగ్గర మా మిత్రులు మా ముందున్నారు నా మిత్రులు ఒక 6-7 మర్చిపోయి అక్కడ నిలబడే వాళ్ళం. సార్ ఓదుకుంటే సార్ని ఒక్కసారి చూడాలని ఆ రోడ్డు పక్కన నిలబడి సార్లు చూసి సంతోషపడి మళ్ళీ ఇంటికి పోయేవాళ్ళు. మళ్ళీ ఒకసారి తెల్లవారి ఫారెస్ట్ ఆఫీస్లో ఉన్నారు, గెస్ట్ హౌస్లో ఉన్నట్టు అక్కడ పోయి చూసేవాళ్ళం. అంటే
తనను చూడడానికి అప్పుడు ఇంత తపనపడ్డ తన 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 చేతుల కింద ఈరోజు నేను ఇంత పెద్ద పదవి పొంది మంచిర్యాలలోనే 30-40 సంవత్సరాలు మంచిర్యాల మార్కెట్ మొదలైన కంచాలి ఇప్పటి వరకు కూడా ఒక దళితుడికి ఎవ్వరు కూడా అవకాశం ఇవ్వలే. అవకాశం వస్తే పుంజుకున్నారు కానీ ఎవరికి అవకాశం ఇవ్వలే. కానీ ఈరోజు సార్ నాకు మా దళిత సంఘాల వరకు నుంచి నాకు చాలా అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి పదవందనలు తెలియజేస్తున్నాను. సార్ నేను ఒకటే ఇన్ని సంవత్సరాల పాటు మీ దగ్గర ఉన్న ఈ శరీరం మట్టిలో పోయే వరకు కూడా మీతోటే ఉండాలని ప్రమాణం చేస్తున్నాను సార్. మళ్ళీ తర్వాత మీరు నా మీద ఏదైతే ఈ నమ్మకం పెట్టి పదవిని ఇచ్చినారో దీనిపై నమ్మకంగా ముందుకు పోతాయని కూడా మీకు తెలియజేస్తూ, మరియు అమ్మ సురేఖమ్మ అక్కడ కూర్చుంది, నా అర్థాన్ని శైలజ నాతో ప్రతి విషయంలో కూడా ఏ విషయంలోనైనా ఇంట్లో ఎట్లా ఉన్నా కానీ బయటకు వచ్చేసరికి ఇంట్లో ఉండాలని చెప్తాను. అంటే ఎక్కడ ఎట్లా ఉండాలో ఫస్ట్ చెప్పి బయటికి తీసుకొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దాని గురించి ఈ సందర్భంలో దాని గురించి థ్యాంక్స్ చెప్తున్నా సార్. నిజంగా అసలు నేను ఊహించాను ఇంత ఈ స్థాయికి వస్తాను. ఎప్పుడు